అమెరికాతో భారత్ చేసుకున్న వాణిజ్య ఒప్పందాలను ఉపసంహరించుకోవాలంటూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళన నిర్వహించారు. కేంద్రం ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలతో తహసీల్దార్ కార్యాలయ ప్రాంతాన్ని రైతులు చుట్టుముట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం ఎగుమతి చేసే వస్తువులపై 25% సుంకాలు విధించారని కిసాన్ మోర్చా ప్రతినిధి ఐలయ్య మండిపడ్డారు. భారతదేశం దిగుమతి చేసుకునే వస్తువులపై ప్రధాని మోదీ ఏ సుంకాలు విధించలేదని విమర్శించారు. దేశంలో కార్పొరేట్ సంస్థలకు నూతన చట్టాలను తీసుకొచ్చి వ్యవసాయ రంగాలను ప్రైవేట్ పరం చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని ఎన్నికల ప్రణాళికలో చెప్పినటువంటి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు దాటిన తర్వాత ఈనాడు దాదాపు 2014 నుంచి 22 వరకు చూసుకుంటే 1,00,000 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఒక స్థితి ఉంది. ఇదంతా కూడా మోడీ గారి అంశం. చెప్పే ఒకటి చేసేది మరొకటి. ఈ ప్రభుత్వం పేదల పక్షం అని చెప్పి ఇది మొత్తం పేదల ప్రభుత్వం అని చెప్తూ బడా కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసినటువంటి ప్రభుత్వంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అందుకని వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలు, వాళ్ళు తీసుకుంటున్నటువంటి విధానాల పరంగా భారతదేశ వ్యవసాయ రంగం ఈనాడు అంపశేపైకి చేరింది. దాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. నిన్న కాక మొన్న ఇంగ్లాండ్ తోటి చేసుకున్నటువంటి ఒప్పందం సెడా ఏదైతే ఉందో దాని తర్వాత అనేక ఇంగ్లాండ్కు సంబంధించినటువంటి యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా భారతదేశానికి ముందుకెళ్ళిపోతున్నాయి. ఇంకా ఈ దేశంలో రైతుల ఆత్మహత్యలు ఆగడానికి పరిష్కారం ఏంటి? రైతాంగానికి కనీస మద్దతులను ప్రకటించండి అని చెప్తే ఆ సూత్రాన్ని తిరగతోడి C2+50 ఏదైతే ఉందో ఎంఎస్ స్వామినాథన్ గారు సిఫారసు ఏదైతే ఉందో దాని ప్రకారం మద్దతు ధర ఇవ్వడానికి నరేంద్ర మోడీకి చేతులు రావట్లేదు. కానీ ఈరోజు దేశ విదేశాల్లో ఉన్నటువంటి MNCలు మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతున్నాయో వాటన్నిటికి కూడా ఒక విడిదిగా, వాటన్నిటికి కూడా ఒక స్వేచ్ఛ మార్కెట్